హాయ్ పిల్లలు, వాట్సాప్ నేను మీ టిల్లు మామని. ఈరోజు ఒక మంచి నీతి ఉన్నటువంటి పద్యము, ఆ పద్యాన్ని పాడినటువంటి పిల్లల్ని కూడా నేను మీకు పరిచయం చేస్తాను. ఇంతకీ మా పిచ్చుకరాజు రాలేదు, అదిగో మాటలోనే వచ్చేసింది. ఏంటి పిచ్చుకరాజా, వచ్చావు, చాలా కోపంలో ఉన్నట్టున్నావు? నాకు ఈరోజు చాలా చిరాగ్గా ఉంది టిల్లు మామ. ఏదైనా ఉంటే నువ్వే మాట్లాడు, నేనేం మాట్లాడలేదు. నాకు చాలా కోపంగా ఉంది. ఓ పిచ్చుకరాజా, ఎందుకు అంత కోపం? ఏంటో నాకు చాలా చిరాగ్గా ఉంది ఈరోజు. నేనేం మాట్లాడలేను, నువ్వే కంటిన్యూ చేయి. పిల్లలు, ఈరోజు మీ టిల్లు మామ చూసుకుంటాడు. నేను అలిగాను, నాకు చాలా చిరాగ్గా ఉంది, కోపంగా ఉంది. ఏంటి పిచ్చుకరాజా, నీకు అంత కోపం ఎందుకు? నీ కోపము నీకు సూట్ అవ్వట్లా, వదిలే. మాకు తెలుసులే, కోపం ఎలా ఉంటుందో మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లా. టిల్లు మామ, ఈరోజు నా మూడు బాగాలేదు, నువ్వు మాట్లాడు. పిచ్చుకరాజా, ఈ పాటకి నీకు ఒక పద్యం గుర్తు రావాలి. తన కోపమే తన శత్రువు, గుర్తుందా? గుర్తుంది టిల్లు మామ. ఇప్పుడు అది ఎందుకు నన్ను ఇలాగా చెప్పి నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అంటే నేను కోపంగా ఉన్నాను, నా మీద నువ్వు జోకులు వేస్తున్నావు కదా? అట్లా ఏం కాదు పిచ్చుకరాజా, నువ్వు కోపంగా ఉన్నప్పుడు చాలా ముద్దొస్తున్నావు. అదిగో ఆ చంటి పిల్లల్లాగా, అలిగిన పిల్లల్లాగా. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఈ కోపం పోవాలంటే పిచ్చుకరాజా, నీకు పద్యం గుర్తు చేశాను కదా, మరి ఈ పద్యం పాడాల్సిందే. లేదు టిల్లు మామ, నువ్వు పాడేయి, లేకపోతే పిల్లలతో పాడించు. ఇంతకు ఏమైంది? కోపం ఎందుకు చెప్పు. ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేను పద్యం పాడి నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. వచ్చేటప్పటికి చాలా కోపం వచ్చేసింది. ట్రాఫిక్లో వెయిటింగ్. ఆ తర్వాత ఆ ఓలా వాడు చిల్లర కోసం వెయిటింగ్. ఇదంతా నాకు చిరాగ్గా వచ్చేసింది. వాడితో గొడవ పడ్డాను, అందుకే ఇలా వచ్చేసాను. మూడంతా ఆఫ్ అయిపోయింది. చూడు పిచ్చుకరాజా, నీ కోపం నీకు శత్రువు అవుతుంది. కాబట్టి నీతోనే ఈ పద్యం ఒకసారి చదివిస్తాను, అప్పుడు తెలిసి వస్తుంది. చూసావా, నువ్వు చిన్నప్పుడు ఈ పద్యం నీ మమ్మీ నీకు చదివించుంటే ఈ కోపం నీకు ఈరోజు వచ్చేది కాదు. మనమే పిల్లలకి చెప్తున్నాం కదా, మనం కూడా అది వాటిని పాటిస్తే, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కదా. పిచ్చుకరాజా, పద్యం ఒకసారి పాడొచ్చుగా? సరే, మరి ఇంతకు అంటున్నావు కాబట్టి ఈ కోపాన్ని పక్కన పెట్టాను. నేను ఒకసారి ఈ పద్యం చదువుతాను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు, తద్దిము సుమతి. భావం నువ్వే చెప్పు, నా వల్ల కాదు. నాకు కొంచెం ఇంకా కోపం తగ్గల. పిచ్చుకరాజా, నీ కోపం తగ్గాలి అంటే ఈ పద్యం ఇంటికి వెళ్ళి 10 సార్లు చదువు, ఓకేనా? అలాగే ఇదిగో ఇప్పుడు చూడు, వీడియోలో చాలా చక్కగా నువ్వు కోపడుతున్నప్పుడు నిన్ను బుజ్జగించినట్టు ఒక చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ చక్కగా అదిగో ఆ పద్యాన్ని చక్కగా ఇలా వివరిస్తుంది. చూడు, ఒకసారి వీడియో చూడు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. వావ్ పిల్లలు, చాలా బాగుంది కదా. చాలా బాగా వాళ్ళ మమ్మీ కన్విన్స్ చేసింది, చక్కగా అని బుజ్జగిస్తూ ఈ పద్యాన్ని పాడింది. కాబట్టి ఈ మమ్మీకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టేయండి. పిచ్చుకరాజా, ఈ పద్యానికి భావం ఏంటంటే, పిల్లలు మీరు కూడా వినండి. ఓ బుద్ధిమంతుడా, నీ కోపమే నీ శత్రువు, నీ శాంతము నీ చిత్తమే నీకు రక్ష, నీ దయాగుణం ఏదైతే ఉంటుందో అది నీ చుట్టంలాగా ఉండాలి. అప్పుడు సంతోషంతో స్వర్గం, బాధతో నరకం కనబడుతూ ఉంటాయి. ఇదే నిజం అని చెప్పి ఈ సుమతి శతకాల్లో ఈ పద్యాన్ని చాలా చక్కగా వివరించారు. ఓకేనా పిల్లలు, మరొక చక్కటి వీడియోలో మళ్ళీ మీ ముందుకుంటాం. నేను మీ పిచ్చుకరాజా. ఓకే, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.